వెలుగువాడి అనే చిన్న గ్రామం. చిన్నదే ఊరు, కానీ మనసున్న మనుషులు ఉన్న స్థలం. ఈ గ్రామంలో ఒక మేస్త్రి ఉండేవాడు. పేరు శివ. అతని భార్య పేరు మాలతి. మాలతి మనసు బాగుంటుంది, కానీ ఒక పెద్ద లోపం. ఆమె చాలా బద్ధకస్తురాలు. ఇంటి పనులన్నీ శివే చేసేవాడు. మాలతి, ఈ రోజైనా కొంచెం వంట చేయొచ్చు కదా? నాకు పనికి ఆలస్యం అవుతుంది. ప్రతిరోజు నేను మాత్రమే చేస్తున్నాను. అయ్యో, నిన్న రాత్రి నుంచి కడుపు మంటగా ఉందండి. కొంచెం పడుకుంటే తగ్గిపోతుంది. ఈ రోజుకి మీరు చెయ్యండి. 3 రోజుల నుంచి ఇదే అంటున్నావు. సరేలే, నేనే చేసుకుంటాను. అయ్యో, కొన్ని రోజులు చేసుకుంటే ఏం పోతుంది నాకు? మరుసటి రోజు ఉదయం. మాలతి, ఈ రోజైనా వంట చేస్తావా? అయ్యో, నిన్నటి నుంచి కాళ్ళు నొప్పులు, ఛాతీలో మంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఈ రోజుకి మీరు చేసేయండి. రోజు ఏదో ఒక సాకు చెప్పడం అలవాటైపోయింది నీకు. అమ్మయ్య, ఈ రోజు కూడా తప్పించుకున్నాను. వీళ్ళ ఇంట్లో రోజు ఇదే తంతు. మాలతి ఏదో ఒక సాకు చెప్పి పని తప్పించుకుంటుంది. శివే పాపం అన్ని పనులు చేస్తాడు. మాలతి, వంకాయ కూర చేశాను. కొంచెం ఓపిక తెచ్చుకొని తిను. నేను పనికి వెళ్తున్నాను. అలాగే అండి. అరే, టిఫిన్ బాక్స్ మర్చిపోయాను కదా. ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలా? చా. శివ ఇంటి లోపలికి వస్తాడు. అప్పుడే మాలతి ఫోన్లో మాట్లాడుతుంది. ఈ రోజు కూడా వంకాయ చేశాడు. ఏదైనా పన్నీర్ కర్రీ లేదా చికెన్ చేయొచ్చు కదా. రోజు నేను బాధపడుతున్నాను. కాళ్ళు నొప్పులు, కడుపు నొప్పి అంటే చాలు అన్ని పనులు అతనే చేస్తాడు. ఒక్క మాట కూడా అనడు. దేవుడి దయ వల్ల ఇలాగే అన్ని రోజులు గడవాలి. రోజు నన్ను వంట చెయ్యి, సహాయం చెయ్యి అని అడుగుతాడు. నేను ఎందుకు చెయ్యాలి? ఈ మగవాళ్ళకి కూడా ఈ పనులు చేస్తే అర్థమవుతుంది ఇంటి పనులు ఎంత కష్టమని. ఇంకా రోజు ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి ఆయనతోనే పనులు చేపిస్తాను. ఆ మాటలు విన్న శివ చాలా బాధపడతాడు. నా భార్య ఇన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతుందనుకున్నాను. పని తప్పించుకోవడానికి రోజు నాటకాలు ఆడుతుంది అని ఇప్పుడే తెలిసింది. నేను తనని ఎంతగానో నమ్మాను. తను ఇలా చేయడం అస్సలు బాలేదు. శివ ఇంకా ఏం చేయాలో దిక్కుతోచక బాధపడుతూ వెళ్ళిపోతుంటాడు. చా, నా భార్య నన్ను ఇలా మోసం చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. శివ, ఎన్ని రోజులైతుందిరా నిన్ను చూసి? అవునురా, ఎప్పుడో చిన్నప్పుడు కలిసాం. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? బాగానే ఉన్నానురా. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. ఇంతకీ ఏమైంది? ఎందుకలా దిగులుగా ఉన్నావు? అదేం లేదురా. నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ గురించి నాకు తెలీదా? చెప్పు, ఏమైంది? శివ బాధపడుతూ జరిగిందంతా రాముకి చెప్తాడు. ఫోన్లో విన్న మాటలు, మాలతి నాటకం అన్నీ చెప్పాక రాము ఇలా అంటాడు. ఇంత చిన్నదానికే ఇంతలా బాధపడాలా? నువ్వు దాని గురించి అస్సలు బాధపడొద్దు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు ఒప్పుకుంటే నీ భార్యని మార్చే బాధ్యత నాది. చాలా సంతోషం రా. నువ్వెలా అంటే అలా చేస్తాను. రాము చెప్పిన ప్లాన్ కి ఒప్పుకుంటాడు శివ. మరుసటి రోజే ఈ ప్లాన్ ని అమలు చేద్దామని నిర్ణయించుకుంటారు. అన్నయ్య గారు బాగున్నారా? ఎలా వచ్చారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి పేరు కళ్యాణి. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళ ఇల్లు వదిలేసి రావాల్సొచ్చింది. ఇప్పటి నుంచి ఒక వారం వరకు మీ ఇంట్లోనే ఉంటుంది. వామ్మో, నేనే వండుకొని తినలేక మా ఆయనతోనే వంటలు చేపిస్తుంటే ఈ మచ్చి ఇక్కడనే ఉంటుందని చెప్తాడేంది? ఇప్పుడు అందరి ముందు వద్దని కూడా చెప్పలేను. ఇంకేం చేస్తాం? అయ్యో, తప్పకుండా అన్నయ్య. చాలా సంతోషం. ఇంకా నేను వెళ్ళొస్తాను. మరుసటి రోజు. ఏంటండి పొద్దున్నే రెడీ అయ్యారు? ఎటు వెళ్తున్నారు? వెళ్తున్నారు కాదు, వెళ్తున్నాం. నువ్వు కూడా నాతో వస్తున్నావు. నేనా? ఎక్కడికి? బ్యాంక్లో నీతో కొంచెం పనుంది, వెళ్ళొద్దాంరా. అలాగే వెళ్దాం. తొందరగానే వస్తాం కావచ్చు అని పోతే గింత సేపు అయింది. కాళ్ళు ఒకటే గుంజుతున్నాయి. కొంచెం సేపు పడుకుంటే ఎంత బాగుంటుందో. ఇంకా వంట కూడా చెయ్యాలి. ఇంట్లో అతిథులు ఉండడం వల్ల మా ఆయనను కూడా చెయ్యమనలేను. ఛ! రోజు మా ఆయన వంట చేస్తే నేను ఎంచక్కా తిని పెట్టేదాన్ని. ఇప్పుడు నేనే వంట చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్క, ఏంటి? నా గొంతు కొంచెం బాలేదు. కొంచెం జలుబు కూడా చేసేలాగుంది. నాకు కొంచెం సూప్ చేసి పెట్టవా? అలాగే. అమ్మయ్య, ఇప్పటికైపోయింది సూప్ చేయడం. టీవీ చూస్తున్నావా? చూడు చూడు, ఇదిగో నువ్వు అడిగిన సూప్. థ్యాంక్స్ అండి. మరుసటి రోజు. లలిత, రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి. మళ్ళీనా? అవును. సాయంత్రం 6 గంటలకి. ఏంటో ఈ పనులు అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి.
ఈ రోజు చాలా అలసటగా ఉంది. కొన్ని రోజులు ఇలాగే సాగుతుంది. శివ లలితను బయటికి తీసుకువెళ్ళడం, తిరిగి వచ్చే సమయానికి లలిత అలసిపోవడం, వచ్చాక వంట చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది లలితకి. కొన్ని రోజులు చూసి ఒక రోజు కళ్యాణిని సహాయం అడుగుదామని నిర్ణయించుకుంటుంది. కళ్యాణి, నాకు కిచెన్లో చాలా పనుంది. నువ్వు నాకు కొంచెం సహాయం చేస్తావా? అయ్యో, నాకు చాలా కడుపు నొప్పిగా ఉందక్క. ఈ రోజుకి నువ్వే చేసుకో. అయ్యో, పర్వాలేదులే. మరుసటి రోజు, కళ్యాణి, ఈ రోజైనా కొంచెం సహాయం చేస్తావా? అయ్యో అక్క, ఏమీ అనుకోవద్దు. నాకు నిన్నటి నుంచి చాలా నడుము నొప్పిగా ఉంది. రేపు చేస్తానక్క. అవునా, అలాగే. ఏంటక్క, పనంతా అయిపోయినట్టుంది? ఇప్పుడే అయిపోయింది. రా అక్క, ఇలా వచ్చి కూర్చో. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ అక్క. ఎప్పుడైపోతుంది చదువు మరి? నా చదువు ఎప్పుడూ అయిపోయిందక్క. మరి పెళ్ళెప్పుడు? నా పెళ్ళి ఎప్పుడూ అయిపోయిందక్క. ఏంటి, నాకు పెళ్ళైపోయిందా? పెళ్ళైపోతే మరి మా ఇంటికి ఎందుకు వచ్చింది? ఎన్ని రోజులు పెళ్లి కాలేదనుకున్నానే. అయినా భర్తని వదిలేసి పరాయి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది? అవునా, సరే సరే. ఇలాగే వారం రోజులు గడుస్తుంది. మరుసటి రోజు శివ కళ్యాణిని తీసుకువెళ్ళడానికి వస్తాడు. అన్నయ్య, నువ్వేమీ అనుకోకపోతే నిన్ను ఒక విషయం అడగాలా? దానిదేముంది, అడుగు చెల్లమ్మా. కళ్యాణి అసలు భర్తని వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చింది? కళ్యాణి తన భర్తని వదిలేయలేదు. తన భర్తే కళ్యాణిని వదిలేశాడు. అవునా, ఎందుకు? కళ్యాణి చాలా బద్ధకస్తురాలు. ఇంట్లో ఏ పని చెయ్యదు. తన భర్తతోనే అన్ని పనులు చేపించేది. తన భర్త ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రానికి వచ్చి వంట పని, ఇంటి పని చేసేవాడు. కళ్యాణి మాత్రం ఏదో ఒక సాకు చెప్పుతూ తప్పించుకునేది. ఏ భర్త అయినా ఎన్ని రోజులు చూస్తాడు? చూసి చూసి ఇంకా ఏం లాభం లేదు, తను మారదు అని అర్థం చేసుకొని తనని వదిలేశాడు. ఎవరికైనా పొద్దున్నే పని చేసి సాయంత్రానికి వచ్చి ఇంట్లో పని చెయ్యాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా! ఇదేంటి, అచ్చం నా కథలానే ఉంది. అంటే ఇప్పుడు మా ఆయన కూడా నన్ను వదిలేస్తాడా? వారం రోజులకి నాకు బయట పని చేసి ఇంటికి వచ్చి మళ్ళీ పని చేయడం ఇబ్బందిగా అనిపించింది. అలాంటిది మా ఆయనతో రోజు బయట పని ఇంట్లో పని చేయించేదాన్ని. అయినా మా ఆయన ఒక్క మాట కూడా అనలేదు నన్ను. ఇంత మంచి మనిషిని నేనెందుకు ఇంతలా బాధ పెట్టాను? ఇదంతా అనుభవంలోకి వస్తే కానీ తెలియలేదు నాకు. ఎంత పిచ్చి పని చేశాను. లేదు, ఇక నుంచి అలా చెయ్యను. ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను. ఇక నుంచైనా మా ఆయనని చాలా బాగా చూసుకోవాలి. ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అదేం లేదన్నయ్య. కళ్యాణి రెడీ అయిందా? ఇంక సమయం అవుతుంది. మేం వెళ్ళిపోవాలి. ఇప్పుడే పిలుస్తాను, ఒక నిమిషం. ఇంక బయలుదేరదామా మనం? వెళ్దాం. వెళ్ళొస్తానక్క. జాగ్రత్తగా వెళ్ళండి. కళ్యాణి వాళ్ళు వెళ్ళిపోయారా? ఇంతకు ముందే వెళ్ళిపోయారండి. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పు. నన్ను క్షమించండి. ఎందుకు? నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నేను రోజు కాళ్ళు నొస్తుంది, తల నొస్తుంది అని చెప్పిందంతా నాటకం. ఇంట్లో పనులు తప్పించుకోవడానికి అలా చెప్పానండి. అనవసరంగా మీతో పని చేయించాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి. ఇదంతా నాకు తెలీదనుకుంటున్నావా? ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలుసు. తెలిసి కూడా మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నిన్ను అంటే నాకేమొస్తుంది చెప్పు? నిన్ను ఏమీ అనకుండా నిన్ను మార్చుకోవాలి అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే నువ్వు మారిపోయావు. నాకు అంతకు మించి ఏం కావాలి? నేను మారిపోతానని మీకెలా తెలుసు? రవి, కళ్యాణి మన ఇంటికి రావడం, కళ్యాణి మన ఇంట్లో ఉండడం ఇదంతా నాటకం. ఏంటండి మీరు మాట్లాడేది? అవును. నువ్వు ఫోన్‌లో మాట్లాడుతుండగా విన్నాను. పని తప్పించుకోవడానికి నువ్వు అన్ని సాకులు చెప్తున్నావని అర్థం చేసుకున్నాను. నీకు నా బాధ కూడా తెలియాలి అని కళ్యాణి, రవి, నేను కలిసి ఈ నాటకం ఆడాము. కళ్యాణికి ఇంకా పెళ్ళవ్వలేదు. తను చెప్పిందంతా అబద్ధమే. ఏంటి, ఇదంతా నాటకమా? అవును. నేను ఎంత అదృష్టవంతురాలిని. నేను తప్పు చేస్తున్నాను అని తెలిసి కూడా నా భర్త నన్ను ఒక్క మాట అనలేదు. తనకు తానుగా నన్ను మార్చుకోవాలి అనుకున్నాడు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి. నన్ను క్షమించండి. ఇక మీదట ఇలా చెయ్యను. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను. ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. చాలా సంతోషం. నువ్వు మారిపోయావు. నాకు అది చాలు.
అంతేకాదు ఇక మీదట నేను కూడా నీకు సహాయం చేస్తాను. ఇద్దరం కలిసి ఇంటి పనులు చేసుకుందాం. మనం ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలండి. మా కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.